నమస్తే. మీ పేరు? జ్యోతి. ఓకే. ఎక్కడ ఉంటారు? బోడబండ. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే నమ్మనన్నా రావాలి. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చాలా మాకేమన్నా బియ్యం అని ఇవన్నీ మాకు మంచి బాగా కొంచెం గుర్తిస్తాడు ఆయన. ఓకే. ఉం. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగున్నాయి. తింటున్నారా లేదా? తింటున్నాం. అమ్ముకోవట్లేదా? అమ్ముకోవట్లేదు. ముందు ముందంటే అమ్ముకునేవాళ్ళం. కొంతమంది అమ్ముకునేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు అమ్ముకోరు, ఒక్కొక్కళ్ళు అమ్ముకొని సన్నబియ్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అందరు తింటున్నారు, ఉండోళ్ళు తింటున్నారు, లేనోళ్ళు కూడా తింటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది, సన్నబియ్యం బాగుంది. బాగుంది. ఆ, ఫ్రీ కరెంట్ చాలా హ్యాపీగా ఉన్నాము. డ్యూటీలు బాగా చేస్తున్నాం. భర్త కోసం మాకు డౌట్ లేదు. మొగోళ్ళ గురించి వాళ్ళే పోషించాలని టెన్షన్ లేదు. మీ ఇల్లు నడిపించుకుంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం, మేము మంచిగుంటున్నాం. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, వెళ్ళేసి వస్తున్నారా? వెళ్తున్నాం, వెళ్ళొచ్చి వస్తున్నాం, డ్యూటీ చేస్తున్నాం ఫ్రీ కరెంట్ వల్ల. ఎంత చార్జెస్ మిగులుతున్నాయి? మాకు 4,000 అట్లా మిగులుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, అక్కడి నుంచి మాకు 4,000 మిగులుతున్నాయి. ఉమ్. ఎలా అనిపిస్తుంది? ముందు బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది కదా, అయింది. హ్యాపీ. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగుంది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలి? రేవంత్ రెడ్డి గారే కావాలి. ఎందుకు? మాకు చాలా మంచి చేస్తున్నారు. కొంచెం ఫ్రీ కొంచెం ఇవన్నీ. Subscribe us and press the bell icon for more interesting updates.